తెలుసా? భగవద్గీతలో దీని గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన శరీరం ఒక రథం అయితే దానికి కట్టిన 5 గుర్రాలు మన పంచేంద్రియాలు: కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక మరియు చర్మం. సమస్య ఏంటంటే ఈ 5 గుర్రాలు అంటే ఈ 5 ఇంద్రియాలు బయటున్న ఆకర్షణల వైపు మనల్ని లాగుతూ ఉంటాయి. కళ్ళేమో ఏదో నెగిటివ్ విషయాలు చూడాలనుకుంటుంది, చెవులేమో నెగిటివ్ వార్తలు వినాలనుకుంటుంది, నాలుకేమో ఏదో అనారోగ్యకరమైన రుచిని చూడాలనుకుంటుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. కానీ మన మనస్సు, ఈ మైండ్ అనేది మన గుర్రాల్ని కట్టే తాడు. అలాగే మన బుద్ధి ఆ తాడుని పట్టుకుని రథాన్ని నడిపే డ్రైవర్. మనం ఎప్పుడు ఫెయిల్ అవుతామంటే ఎప్పుడైతే డ్రైవర్ అంటే మన బుద్ధి నిద్రపోతుందో అప్పుడు తాడు అంటే మన మనస్సు లూజ్ అయిపోతుంది. ఫలితంగా ఆ గుర్రాలు అంటే మన ఇంద్రియాలు ఎటు లాగితే అటు రథం వెళ్తుంది. అంటే మీ జీవితం మీ కంట్రోల్లో ఉండదు, బయట ఉన్న పరిస్థితుల కంట్రోల్లోకి మనం తెలియకుండా వెళ్ళిపోతాం. ఇక్కడ ముఖ్యమైన విషయం కృష్ణుడు చెప్పింది. అసలైన సూత్రం ఏంటంటే నీ కంట్రోల్లో లేని మనసు